హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుముడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే ఫ్రెండ్స్. డివైన్ ఈవినింగ్ అండి అందరికి కూడాను. ఈ ఛానల్ చాలా అద్భుతంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు ప్రసారిస్తున్నారు. అందరికి చాలా ఉపయోగకరమైనది మేడం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే జ్వాలాకుల మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్ర, అందరి యొక్క సోల్ స్టార్ చక్ర మూల చైతన్యంతో కనెక్ట్ అవుతుందండి. మన తల మీద 6 అంగుళాల పైన తెల్లటి కాంతి కొంచెం పెద్దదిగా అవుతూ మెరిసిపోతూ పెద్దదిగా అవుతుంది. గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేసుకోండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనని, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం ఇక మీ జీవితం మీ చేతుల్లోది చెప్పుకుంటున్నాము. లూయిస్ ఎల్లియే గారు రాసిన బుక్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాము. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలాగా మనం మన చేతుల్లో ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన ఆరోగ్యం ఎలాగా మార్పు చెందుతుంది అనేది ఈ బుక్ ద్వారా తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్ అంటే లూయిస్ ఎల్జే గారు ఆవిడ యొక్క మాటలతో ఆవిడ మనకి గైడెన్స్ ఇస్తూ మనల్ని ఎలా మార్చుకోవాలి, మన భావన ఎలాగైతే మన భావన శక్తి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడతాం మై డియర్ ఫ్రెండ్స్. ఏది మాట్లాడతామో అదే చేతులతో చేస్తాం. అది చేసినప్పుడు దాని ఫలితమే మనకి శరీరం మీద చూపెడుతుంది. ఆ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో దాన్ని మనం మనకి అనుకూలంగా, అంటే మనకి ఏది కావాలో అది మన చేతిలోనే ఉంది. కానీ దాని యొక్క అవగాహన, అంటే ఆలోచన ఏది వస్తుందో అది మనం ఇప్పుడు చూడండి, మనం ఏది ఆలోచిస్తే అది మాట్లాడడం. ధ్యానం చేయని వాళ్ళకి చాలా మందికి తెలీదు, వాళ్ళు ఏది ఆలోచిస్తున్నారో అదే మాట్లాడాలి అని తెలీదు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో మాట్లాడతారు, ఏదో చేస్తారు. పొంతన ఉండదు అంటారు చూడండి, అసలు అలైన్మెంట్ లో ఉండదు అనమాట. ఎప్పుడైతే అలైన్మెంట్ లో ఉండదో నీ రిజల్ట్ కూడా డిఫికల్ట్ గా నెగిటివ్ గా ఉంటది. ఎప్పుడు ఒక సరళీ రేఖ, ఒక అలైన్మెంట్ గా ఒకే రేఖ పద్ధతిలో, అంటే ఆలోచన ఏది ఉందో అదే మాట, ఏ మాట అయితే ఉందో అదే చేస్తా. ఏదైతే చేస్తావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతావు. అది ఒకే లైన్ లో ఉంటే, మీన్ ఒకే సరళీ రేఖలో ఉంటే అప్పుడు అనారోగ్యం అనేది మన దరికి చేరదు మై డియర్ ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు దానికి మనం తెలుసుకోవాల్సిన మన ఆలోచనల్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆలోచన చంచలత్వమైన మనస్సు తత్వం కదా. ఓ అస్తమానం ఎయ్యో ఒకటి మనకి సరికానివి నెగటివ్ థాట్స్, అంటే మనలో చిన్నప్పటి నుంచి ఏర్పడ్డ ఆలోచన విధానాల్ని, కొన్ని నమ్మకాల్ని అవే సత్యం అనుకుని దాన్నే ఒక ప్రమాణంగా పెట్టుకుని జీవించే రోజులు అన్నమాట ఇవి. దాన్ని మనం మార్చుకోవాలన్నమాట. దానికే ఈ హెల్ప్ అవుతుంది. ఈ బుక్ మనకి ఏం చేస్తుందండి, హెల్ప్ చేస్తుంది. కొన్ని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు ఎపిసోడ్ లో. ఇప్పుడు మళ్ళా కొత్త మాటలు ఏమున్నాయంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం చాలా భయానకమైనది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఏంటి, ఎలాగా మనం చిన్నప్పుడు చెప్తారు, చిన్నపిల్లలప్పుడు ఎవరైనా నీకు చాక్లెట్లు ఇచ్చి నా మాట వినమ్మా, అలా ఏమైనా నీకు ఇష్టమైన ఇచ్చి నేను పట్టుకెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తాం పిల్లలకి. అదే మాట పెద్ద అయ్యాక నువ్వు ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పం.
పెద్ద అయ్యాక నీ ఆలోచనతో నువ్వు అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవాలి. అదే నువ్వు మాట్లాడలేదనుకో, భయం భయంగా ఉన్నావనుకో, ఎవరు నీకు ఫ్రెండ్స్ ఉండరు. ఎవరు నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నీకు దొరకరు తర్వాత తర్వాత. సో, వివరంగా మనల్ని మనం అర్థం చేసుకునే స్థితికి ఎదగాలన్నమాట. చిన్నప్పటిది పెద్దయ్యాక ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. సో, ఏ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం ఎలాగ ఆలోచించాలో ఈ బుక్ గైడెన్స్ ఇస్తుంది. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. చూసారా ఎంత సత్యం ఇది. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. మనం ప్రతి క్షణం కూడా మెయిను ఈ క్షణంతో జీవించాలి అంటే గతంతో ఉండొద్దు. భూతకాలం భూతం లాంటిది. భవిష్యత్తు అయోమయం. వర్తమానం వరం లాంటిది. సో, వర్తమానంలో జీవించాలి. కానీ వర్తమానంలో ఉండదే. ఎప్పుడు గతంలోకి గాని, భవిష్యత్తులోకి గాని వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ క్షణం మనం పూర్తిగా నడిచేస్తుంది. దీని గురించి ఆలోచించం ఎక్కువ. కానీ మాస్టర్స్ ఏమంటారు అంటే, ఈ క్షణంతో జీవిస్తూ ఉంటే, ప్రతి క్షణం ఈ క్షణం అంతే. ఇదే నా మినిట్. దీంతో జీవిస్తూ ఉంటే, గతంలో నువ్వు వెళ్ళక్కర్లేదు. భవిష్యత్తుకి వెళ్ళక్కర్లేదు. ఇది పూర్తిగా ఆనందంగా, సంపూర్ణంగా అంటే సాటిస్ఫైడ్‌గా నువ్వు జీవించేసావనుకోండి ఈ క్షణాన్ని, అక్కడ గతం ఉండదింక. జీవించినప్పుడే నీకు గతం ఉంటది. గుర్తుకొస్తది. అదే జీవించేసామనుకోండి అంటే హ్యాపీగా ఫీలయ్యి, దాన్ని యాక్సెప్ట్ చేసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయామనుకోండి, అన్నీ ఇంకేం గుర్తు రావక్కర్లేదు కూడా. జీవించేసాం. ఇప్పుడు 2+1 = 3 అని చెప్పేసామనుకో టీచర్ ఇంక క్వెషన్ అడగదు. అలా ప్రకృతిలో నుంచి నీకు ఏదైనా సమస్యగా ఉంది అనుకో, ఆ సమస్య నువ్వు ఎదుర్కొని దాన్ని దాటుకొని రావడానికి ఆ సమస్య నీ దగ్గరికొస్తది. ఆ సమస్యను ఎలా దాటాలి అనేది నీ జ్ఞానం ద్వారా ఉంటుంది. అందుకనే సాధన చెయ్యండి అని అనడం అన్నమాట. మీరు ఏది నమ్మితే అది మీ పట్ల వాస్తవం అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? మీరు ఏదైతే నమ్ముతున్నారో మీ జీవితంలో కొన్ని నమ్మకాలుంటాయి మనకి. అది ఏదైతే నమ్ముతున్నామో అదే మన వాస్తవం అవుతుంది. నేనంతే లేదా అదంతే అని ఎన్ని సార్లు మీతో మీరు అనుకోలేదు చెప్పండి? మనము నమ్మే మన నమ్మకాలనే ఈ నిర్దిష్టమైన పదాలు సూచిస్తాయి. సాధారణంగా మనము నమ్మేవి ఇతరుల నమ్మకాలనే. వాటినే మన నమ్మకాల్లో భాగంగా చేసుకుంటాం. మనము నమ్మే ఎన్నో విషయాల్లో ఇది చక్కగా నిజమవుతుంది. కొంతమంది ఉదయాన్నే లేచి ఒకవేళ ఆ రోజు వర్షం కురుస్తుంటే చూసి, అబ్బా! ఇంక ఈ రోజు పనులన్నీ అయినట్లే అని ఆ రోజుని చాలా చెడుగా భావిస్తుంటారు. మీరు అదే విధంగా ఆలోచిస్తారా మై డియర్ ఫ్రెండ్స్? అది చెడ్డ రోజు కాదు. అది కేవలం వర్షించే రోజు మాత్రమే. మనం మన ధోరణి మార్చుకుని తగిన దుస్తులు ధరించి బయటకు బయలుదేరితే ఆ వర్షపు రోజు మనకు చాలా సరదాగా ఉంటుంది. వర్షం పడే రోజులన్నీ చెడ్డ రోజులనే నమ్మకము మీలో ఉన్నట్లయితే వర్షాన్ని మీరు భారమైన హృదయాలతో ఆహ్వానిస్తారు. అటువంటప్పుడు వర్షము పడుతున్న క్షణాల్లో సాగిపోయే జీవన ప్రవాహంలో కలిసిపోకుండా మనము దానితో పోరాడుతూ కూర్చుంటాం. చూసారా యాక్సెప్టెన్స్ లేకపోవడం ఏమి లేదు ఫ్రెండ్స్. యాక్సెప్టెన్స్ చాలా మందికి రకరకాలుగా చెప్తారు. నాకు కూడా ఎండంటే చాలా హ్మ్, కన్ ఐ మీన్ చిరాకు, కోపం, కష్టం అన్నీ. ఎందుకంటే చెమటలు కారిపోతూ ఉంటాయి. తిన్నా తృప్తిగా తిన్నట్టుండదు. బయటికి తిరిగినా తృప్తిగా తిరిగినట్టుండదు. ఆ వేడికి చాలా చిరాకు, కోపం వచ్చేస్తుంటది. ఎక్కడికి ఎళ్ళబుద్ధి కాదు. ఎంతసేపని ఒక చోట ఉండలేము. చాలా ఇబ్బందనమాట సమ్మరొస్తే నాకు. కొంతమంది మాకొక అంకుల్ ఉండేవారు మా ఇంట్లో. ఆయన సమ్మర్ అంటే ఎంత ఇష్టమో అసల నీడ అనేది ఎదురు చూడరు. శుభ్రంగా బండేసుకొని ఎంత దూరమైనా డ్రైవ్ చేసేస్తాడు ఎండల్లో పడి. ఎండంటే ఇష్టమంట. నేనెప్పుడు వినలా. ఫస్ట్ టైమ్ విన్నాను ఆయన చెప్పడం. అలా కూడా ఉంటారు అన్న విషయం తర్వాత తెలిసింది. ఎండంటే చాలా యాక్టివ్‌గా ఉంటది నాకు. ఎండంటే చాలా ఇష్టం నాకు అని ఫుల్లు ఎంత ఎండలో వడదెబ్బ కొట్టదా ఎన్ని అడిగానో నేను ఆయన్ని అసల. అసలు ఏమి చాలా హ్యాపీనెస్ ఉంటదట ఆయనకి ఎండంటే. సో, మన భావనే మనల్ని, మనల్ని ఆ చిరాకు ఇవన్నీ ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోవడం వల్ల.
ఎండాకాలము అంటేనే మనకి ముందు భయం వేసుకొచ్చేది ఇక్కడ ఈ ఈ ఊర్లో అంతా చెమటలు, అదేంటి బాగా ఉడుకొస్తది ఇక్కడ. మీరెంత రాత్రి 8 అయినా కూడా ఆ వేడి ఇక్కడ ఉంటూ ఉంటది మనకి ఈ ఆంధ్రాలో ఈ వేడి ఎక్కువ. అలాగే వేరే కొన్ని చల్లటి ప్రదేశాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మళ్ళీ అక్కడికెళ్తే దగ్గు, రొంప ఇయన్నీ ఎలా తట్టుకుంటారు జనాలనుకుంటాం. శరీరం తత్వం అంతేగాని మనుషులు కాదు మై డియర్ ఫ్రెండ్స్. శరీర తత్వం బట్టి కొంతమందికి కొన్ని రకాలుగా శరీరం అదే కొన్ని శరీర తత్వం అంటే ఏంటి చెప్పండి? మన నమ్మకాలే. ఏదైతే మనం నమ్ముతున్నామో కొంచెం ఇక్కడ ముందు తుమ్ములొచ్చేస్తాయి. తర్వాత అక్కడ వర్షం పడతది. అవునా? చాలా మందికి అదే ఆ ప్రాబ్లమ్ ఉంటది. వర్షం వస్తుంది. వాతావరణం మారిపోయి చల్లబడుతూ చల్లగాలులు వీసేసరికి తుమ్ములొచ్చేస్తుంటాయి కొంతమందికి. అలాగా ఆళ్ళకేమో వచ్చేసిందబ్బా! ఇంకా ఎప్పుడు చీదుకుంటూ, దగ్గుకుంటూ ఉండాలి కదా! వాళ్ళ ఫీలింగ్స్ అంతా అలాగుంటాయి. సో, శరీరం కన్నా ముందు మన భావాన్ని వ్యక్తపరిచేస్తాం బయటికి. వర్షం పడే రోజులన్నీ చెడ్డ రోజులనే నమ్మకం మీలో ఉన్నట్లయితే, వర్షాన్ని మీరు భారమైన హృదయాలతో ఆహ్వానిస్తారు. అటువంటప్పుడు వర్షము పడుతున్న క్షణాల్లో సాగిపోయే జీవన ప్రవాహంలో మనము కలిసిపోకుండా, మనము దానితో పోరాడుతూ కూర్చుంటాము. మనకు ఆనందదాయకమైన జీవితము కావాలనిపిస్తే, మనం ఆనందదాయకమైన ఆలోచనలే చెయ్యాలి. మనము సుసంపన్నంగా ఉండాలనుకుంటే, మనము సర్వసంపదలనిచ్చే ఆలోచననే చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆలోచనలు చాలా జాగ్రత్తగా అసలా ఈ ఇది ఇలా చెప్తున్నాను. ఈ జస్ట్ ఇప్పుడున్న ఎనర్జీ సిస్టము చాలా ఫాస్ట్ ఉంది. ఆహ్, అనకూడదు గానీ, అలాంటి నెగెటివ్ థాట్స్ చేయకూడదు గానీ, కొన్ని కొన్ని వచ్చేస్తాయి కదా! వద్దనుకున్నా కూడా. నేను అనుకున్నంత మాత్రాన జరిగిపోతదేంటిలే అనుకుంటాం. కానీ జస్ట్ ఇదే టైం నిన్న సాయంకాలం నాకది ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది. మీ అందరికి నేను ఇప్పుడే ఎందుకు ఇలా చెప్పేస్తున్నానో తెలియట్లేదు. మా పక్కనే ఉంటారు వాళ్ళు అసలు మాట్లాడరు. ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నారు. 6, 7 ఇయర్స్ నుంచి. వాళ్ళకేమన్నా ధ్యానం గురించి చెప్పాలనిపిస్తది నాకు. ఎన్ని సార్లు చెప్పాను లెక్కలేదు. తెలుసు మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. ఆళ్ళు ఈ ఇప్పుడు నేర్చుకోరు తర్వాత నేర్చుకుంటారు. నిన్న ఇదే టైంకి ఆలోచనొచ్చింది. ఈళ్ళు ధ్యానం నేర్చుకోరు. మనం అన్నీ ఎంచుకొనొస్తామంట కదా! పక్కింటోళ్ళని కూడా ఎంచుకొనొస్తా ఉంటారు ఫ్రెండ్స్. న్యూ ఎనర్జీ ఆత్మ ఏనుందో చెప్తది. పీటర్ రిచల్ గారు చెప్తారు. పీటర్ రిచల్ గారు ఆ బుక్‌లో ప్రతీదీ మీరు ఎంచుకొస్తారు ఈ భూమి మీదకి. ఇంట్లో ఉన్న రిలేటివ్సు మా హస్బెండ్, వైఫ్, పిల్లల్ని కాదులెండి. పిల్లలేమో మనల్ని ఎంచుకొస్తారు. మనమేమో తల్లిదండ్రులు, అత్తమామలు, ఆడపడుచులు, ఇటు చెల్లెళ్ళు, అటు అన్నయ్యలు, తమ్ముళ్ళు, చిన్నాన్నలు, పెద్దన్నలు, పెద్దమ్మలు అందరిని ఎంచుకొని వస్తా ఉంటా. ఆఖరికి నువ్వుండే ఏరియా, నువ్వు ఏ ఇంట్లో ఉండాలో, నీ పక్కింటోళ్ళెవరో అన్నీ ఎంచుకొని వస్తున్నావు. ఇదంతా నీ డిజైన్ అంటే, అప్పుడు నేను ఇంకా ఏం ఆలోచించేదాన్ని కాదు. ఓకే. ఇదంతా ప్రతీదీ మనదే. నిన్న ఈ టైంకి పక్కింటోళ్ళు అసలు ధ్యానం చెయ్యరు. ఆళ్ళు ఎందుకు ఇంత కాలం నుంచి నా పక్కనే ఉన్నారు. నేనేం చెప్పాలి ఇంకా? మాస్టర్స్ నా ద్వారా ఇంకా వాళ్ళేమన్నా నేర్చుకోవాల్సిందుందా? లేదంటే నేను ఆళ్ళ ద్వారా ఏమన్నా నేర్చుకోవాల్సిందుందా? ఎందుకు వీళ్ళని ఎంచుకొనొచ్చానా? ఏంటి ఉపయోగం? నేనింకేం తెలుసుకోవాలి? లేతే వాళ్ళేమన్నా తెలుసుకోవాలా? చెప్దామని అనుకుని నిన్న అంతకుముందు చెప్పానులెండి ధ్యానం గురించి. ఇవాళ పొద్దున చూస్తే మొత్తం ఇల్లంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటబ్బా! ఖాళీ అసలు ఒక మాట మచ్చుకైన మాటకి కూడా తెలియలే వాళ్ళెళ్ళిపోతున్నారని. ఇవాళ పొద్దున ఈ ఈ టైంకి ఖాళీ అయిపోయింది ఇల్లు. చాలా అసల నా నిన్న ఏమైందంటే, ఏమీ ఉపయోగం లేదు కదా! వాళ్ళకైనా, నాకైనా మాటలు లేవు. ఏమీ మంచిగానే ఉంటారు. కాకపోతే ఆళ్ళు కామ్‌గా ఉంటారు. ఎక్కువ కాదు అసలు మాట్లాడరు. ఏమీ యూజ్‌ఫుల్ లేదు. ప్రకృతి ఇంకా ఎందుకుంచిందో ఇక్కడ నాకేమన్నా అంటే ఎవరికి ధ్యానం అవసరమో వాళ్ళొచ్చారనుకో మన పక్కనోళ్ళకి అందరికి చెప్పడానికి ఉంటది కదా! అని మన ఆలోచన మనవి. ఇలా అనేసరికి వాళ్ళు ఖాళీ అయిపోయేసరికి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఆళ్ళెళ్ళిపోవాలని నేను అనుకోలేదు సుమా! అసలు మనసులో ఆ ఆలోచనే రాలే. కానీ ఇలా ఇలాంటి సోల్స్ మరి మన పక్కన ఎందుకున్నారు అని థాట్ రిలీజ్ అయిపోయింది అంతే. వెంటనే ఖాళీ. అలా అనుకోకండి మీరు కూడా ఏదైతే డిజైన్ ఉందో అకార్డింగ్ టు డిజైన్ అది జరుగుతదంతే. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే.
సో మనం ఏం చేస్తున్నామండి, ప్రేమపూర్వకమైన జీవితము కావాలనిపిస్తే ప్రేమపూర్వకమైన ఆలోచనలే చేయాలి. మనము ఆలోచనలతో, వాక్కులతో ఏవి నాటుతామో అవే అదే రూపాల్లో మనకు తిరిగి వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనము ఆలోచనలతో, వాక్కులతో మాట కూడా అన్నమాట. ఏవి నాటుతామో, అక్కడ ఏదైతే నాటుతామో మాటని, అవే అదే రూపాల్లో మనకు తిరిగి వస్తాయి. తిరిగి అంటే ఓ బంతి ఇసిరేసామనుకోండి, గోడ కొడితే నువ్వు ఎంత స్పీడ్‌లో ఏస్తే అంత స్పీడ్‌లో నీ దగ్గరకొచ్చేస్తది. ఇది అంతే. ప్రతి క్షణము ఒక నూతన ప్రారంభోత్సవమే. మళ్ళీ చెబుతున్నాను. మన శక్తంతా ప్రస్తుత క్షణములోనే కేంద్రీకరించబడి ఉన్నది. ఒకే స్థితిలోనే అతుక్కుపోవాల్సిన అవసరం ఎప్పుడు గాని, ఎక్కడా గాని లేదు. మార్పులు జరిగేది సరిగ్గా ఇప్పుడే, ఇక్కడే, మన సొంత మనస్సుల్లోనే. ఇక్కడ ఎంత కాలంగా నెగెటివ్ ఆలోచన విధానాలు, లేదా అనారోగ్యము, లేదా దయనీయమైన సంబంధ బాంధవ్యాలు, లేదా పేదరికము, లేదా మిమ్మల్ని మీరు ద్వేషించుకునే తత్వము మిమ్మల్ని పీడిస్తున్నాయన్నది ముఖ్యం కాదు. ఈ రోజే, ఈ క్షణమే మనము మన జీవితాల్ని ఓ కొత్త మలుపు తిప్పవచ్చును. కదా ఫ్రెండ్స్! ఈ విషయం అర్థమయ్యాక ఎంత హ్యాపీగా ఉంటది. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. చేయాలి ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎళ్ళేది ఫిఫ్త్ డైమెన్షన్‌లో వన్నెస్‌లోకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేది క్లారిటీ నీ జీవితంలో నీకుండాలి. అది ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. మీ సమస్య ఇంకెప్పటికీ మీ వాస్తవం కానక్కర్లేదు. అదెక్కడి నుండి వచ్చిందో ఆ శూన్యత్వంలోకే దాన్ని గిరాటేసి దాన్ని మాయం చెయ్యొచ్చు. మీరలా చేయగలరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ ఆ ఆలోచన అవసరం పని చేయలేదనుకోండి, అలా ఇసిరేసి నాకు అవసరం లేదు. ఎలాగ ఓవెన్‌లో మనం వంటకాలు పెట్టేసి టైమర్ పెట్టేసి 1 మినిట్, 1 ½ అని పెట్టేసి వదిలేస్తాం. టైమర్ అయ్యాక సౌండ్ వస్తది. అప్పటిదాకా మనం ఎళ్లి అది ఎలా కుక్ అవుతుంది లోపల, అది ఏమవుతుందని చూడం కూర్చొని. టైమర్ పెట్టేసి వదిలేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏంటి ఆలోచనల్ని ఎలాగా, ఏంటి అని క్వెషన్స్ ఎయకుండా, దాని అజెండాని తయారు చేయకుండా, ప్లాన్‌లేయకుండా జరిగేది జరగని అని వదలగలిగే స్థితి కూడా మనలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అది ధ్యానం ద్వారానే వస్తుంది. చక్కగా ధ్యానం చేసినప్పుడు కంట్రోల్ అనేది ఆలోచన మీద కంట్రోల్ కూడా మనం ఉండగలుగుతాం. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ మనసులో ఆలోచనలు చేసే ఏకైక వ్యక్తి మీరే. మీరే కదా మరి మీ ఆలోచనలు చేసేది. సో, ఆ వ్యక్తి మీరే గాబట్టి చక్కగా మీరు మార్చుకోవచ్చు. మీ ప్రపంచంలో మీరే సర్వశక్తిమంతులు మరి సర్వాధిపతులు. ఈ క్షణము దాకా గతంలోని అన్ని క్షణాల్లో మీరే మీ ఆలోచనలతోనే, మీ నమ్మకాలతోనే మీ జీవితాల్ని సృష్టించుకుని ఉన్నారు. మీరు చాలా అర్థం అలవా అలవా ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు మీ జీవితంలో జరిగే సంఘటనలు మీలో నుండి వచ్చిన ఆలోచనలే జరుగుతూ ఉంటాయి. మళ్ళా మనం అంటాం, "అబ్బా! ఇలా అవ్వాలని నేను అస్సలు అనుకోలేదు. ఇది ఎందుకయింది ఇలాగా?" అని ఆలోచించి చూడండి. ఒ ఒక దాని యొక్క ఆలోచన యొక్క రిజల్ట్ ఇది. రిజల్ట్‌ని మనం ఎదురు చూడంగా వచ్చేసాక అప్పుడు అబ్బా! నాకిలా వద్దు రిజల్ట్. నాకు బీపీ వద్దు అసల. నాకు ఈ అనారోగ్యం రావద్దు కదా! నేను ఎప్పుడో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను క్షమించుకున్నాను. ఇవన్నీ ఎప్పుడైనా అనుకున్నావా? అబ్బే! మనకి ఎప్పుడు క్షమించుకోవడం ఏంటి? మేము అన్నీ కరెక్ట్‌గా ఉన్నామనే ఫీలింగ్ అందరికి. ఎప్పుడు క్షమించుకోవాల్సిన పనేముంది? కానీ ఒంటి నిండా అనారోగ్యాలున్నాయి. అంటే మరి నువ్వు క్షమించుకోవట్లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు. నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థమైపోయింది. ఎవరు చెప్పక్కర్లేదొచ్చి. నీకు నీకు నువ్వేం క్షమించుకోలేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేదు అని ఎవరు చెప్పక్కర్లే. మనకే తెలిసిపోతుంది. ఈ క్షణము దాకా గతంలోని అన్ని క్షణాల్లో మీరే మీ ఆలోచనలతోనే, మీ నమ్మకాలతోనే మీ జీవితాన్ని సృష్టించుకుని ఉన్నారు. ఇప్పుడు మీరు నమ్మడానికి, ఆలోచించడానికి ఎంపిక చేసుకునే వాటి మీదే మీ త
తర్వాత క్షణము, తర్వాత రోజు, తర్వాతి నెల, తర్వాతి సంవత్సరము, మరి ఆపై మీ జీవితపు అనుభవాలు సృష్టించబడతాయి. ప్రతిది కూడా మన ఆలోచన ద్వారానే జరిగించబడుతుంది. ప్రియమిత్రులారా, అవును, మీరే నా ఎన్నో ఏళ్ల అనుభవ సారంలో ఉండి మీకీ అద్భుతమైన సలహా ఇచ్చాను. అయినా కూడా మీరు మీ పాత ఆలోచనలతోనే, నమ్మకాలతోనే కొనసాగి, మీరు సతమతమవుతున్న సమస్యల్లోనే కూరుకుపోతారా? అది మీ ఇష్టం. ఎందుకంటే మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే, మీరు అదే పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్. ఏదైతే మీరు ఆలోచిస్తారో, అదే మీరు పొందుతున్నారు. ఫస్ట్‌లో ఈ మాట చెప్పినప్పుడు అంటే లూయిస్ ఎలియా కన్నా సేత్ చెప్పేసాడు. సేత్ ఏం చెప్పాడు? "నీ వాస్తవాన్ని సృష్టికర్తవు నీవే" అన్నాడు. "యద్భావం తద్భవతి" అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు చెప్పినప్పుడు భగవద్గీతలో అంత ఆలోచించలేదు గానీ, సేత్ క్లాస్‌లో మటుకు "నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి" అన్నప్పుడు నేను అస్సలు ఒప్పుకోలేకపోయాను. ఎందుకు నేనిలా నా వాస్తవం ఇప్పుడు ఇవాళ ఇది. ఇది అవ్వాలని నేనెందుకు ఇలా చెడుగా ఆలోచిస్తాను? నేను అనుకోను కదా ఇలా జరగాలని. మరి ఏంటనుకుంటే ఈ రిజల్ట్ వచ్చింది. అది ఎంతో అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాక అప్పుడున్న ఎనర్జీస్‌కి అంటే 2012 తర్వాత 2020 మధ్యలో. ఈ 2012 నుంచి 20 మధ్యలో చాలా డిఫరెంట్ ఎనర్జీస్. అది ఇప్పుడు తెలుస్తుంది నాకు అప్పుడేం తెలీలా. ఇప్పుడు ఇవి చదువుతూ ఉంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే, చర్చిస్తూ ఉంటే ఈ ఎనర్జీ సిస్టమ్‌లో నేనెప్పుడు ఈ అలైన్‌మెంట్‌లో ఉన్నానా అని ఆలోచిస్తే ఎప్పుడు లేను. చదువుతాను. బుక్ అయితే బాగా చదువుతాను. చెప్పడానికి చాలా మటుకు చాలా అనుభవాలొచ్చినియి కాదనట్లేదు. కానీ కూలంకషంగా ప్రతి పాయింట్‌ని అనుభూతి చెంది ప్రాక్టీస్ చేయలేదు. అది ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుంది కదా! ప్రాక్టీస్ చేయలేదంటే కొంతకాలం చేశాను. ఏంటి నన్ను నేను క్షమించుకోవడం, నన్ను నేను ప్రేమించుకోవడం, నేను కరెక్ట్‌గానే ఉన్నాను కదా! నేనేమైనా తప్పు మాట్లాడానా? ఇలాగ ఆలోచించుకునేదాన్ని. ఇంకా మనకి సారీ. ఇదొక్క బుక్కే కాదుగా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటాంగా మనం. అది, ఇది అని ఇంకా ఏది నచ్చితే అది ఆ వేలో వెళ్ళిపోవడం. ఒకే దాన్ని కాన్సంట్రేషన్‌గా పట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేది మనకప్పుడు అంత ఇదిగా తెలిసేలేదు. అన్నీ చాలా ఉన్నాయి. చాలా పిల్లల్ని పెంపకాలు, వాళ్ళ విషయం తెలిసాక విషయం ఏంటంటే మన ద్వారా వస్తది గానీ మన పిల్లలు కాదు. అది ఇందులో ఉంది అది అది ఇంకో బుక్ అది. అది తెలిసాక అది చాలా ప్రాక్టీస్ చేసి, వాళ్ళని వాళ్ళకిష్టం వచ్చినట్టు జీవితాన్ని ఆళ్ళకి ఫ్రీగా వదిలేసి ఆ టైప్ ఆఫ్ థాట్స్‌లో ఉండేదాన్ని. ఈ ఇది నా గురించి నేనెక్కువ ఆలోచించల. ముందు మిగతాయన్నీ అవ్వాలి కదా! మనకన్ని చోట్ల సాటిస్ఫాక్షన్ రావాలి కదా! పిల్లలు చదవాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఎదగాలి, ఒక వాళ్ళని నిలబెట్టాలి అనే ఇది ఉండేది. ఆళ్ళు ఒక 5 ఇయర్స్ బ్యాక్ దాకా అదే ఆలోచన. ఆళ్ళిప్పుడు నిలబడ్డారు. ఆళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆళ్ళకి ధ్యానం నేర్పించాం. ఆళ్ళ జీవితాలు ఆళ్ళు ముందుకి చక్కగా వెళ్తున్నారు. ఇప్పుడు ఏ డౌటొచ్చినా నేను చెప్పడానికి ఈజీగా ఉంది. మెడిటేషన్ చేపిచ్చాను కాబట్టి. మెడిటేషన్ మాటలంటే సత్యం. సత్యాన్ని బహిర్గతంగా మనం పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడినంత ఇదిగా ఇంకెవరు చెప్పలేరు ఈ సత్యాన్ని. మనం చక్కగా బల్లగుద్ది చెప్తామనమాట సత్యాన్ని. అంతలాగా మనకు మన పత్రిజీ గారు నేర్పించి వెళ్ళారు ప్రతీదీ కూడా. మీ ప్రపంచ మీ ప్రపంచంలో సర్వశక్తిమంతులు మీరే. మీరు ఏది ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే మీరదే పొందగలుగుతారు. ఈ క్షణమే నూతన మార్పుకు సిద్ధంగా ఉంది. ప్రతి క్షణము నూతన మార్పుకు ప్రారంభోత్సవమే. మరి ఆ సరికొత్త మార్పుకు ప్రారంభోత్సవము ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది. ఇది తెలుసుకోవడము ఎంత అద్భుతమైన విషయమో కదా! శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉన్నది. మార్పులు ప్రారంభమయ్యేది సరిగ్గా ఈ క్షణములోనే. అంటే ప్రెజెంట్ టెన్స్. 'ద పవర్ ఆఫ్ నౌ' అని ఒక బుక్ ఉంది. ఎకార్ట్ టోలేది. కానీ అది ఇంగ్లీష్‌లో ఉంది. 'ద పవర్ ఆఫ్ నౌ.' ఆ బుక్కు అంటే ఈ క్షణం యొక్క శక్తి. ఈ క్షణంలో ఉంటే ఆ శక్తి ఎలాగుంటది అని 'పవర్ ఆఫ్ నౌ' ఎకార్ట్ టాలే ఆథర్ అన్నమాట. ఆ బుక్. అవన్నీ కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. సమయాన్ని పాటించి దాన్ని కేటాయించి మనం పాటించాల్సిందే
మిగిలి కానీ మిగులు అది మనం చెయ్యం. అది చెయ్యక వెతుకుతున్నాం. కొత్త వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకి తెలుసుకోగానే చేసేస్తారు. ఎన్నో ఏళ్ళ నుంచి మనం చేస్తాం కానీ అందులో ఒకటో రెండో పాయింట్లు మనం ప్రాక్టీస్ చేసాం. ఈ బుక్ నేను అలాగే ప్రాక్టీస్ చేశాను. పూర్తిగా చేస్తే ఇంకా రిజల్ట్ ఇంకా బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇప్పటికీ చేస్తున్నాం. ఎందుకంటే చదువుతున్నాను కదా! నేను చెప్తూ ఉంటే మీకన్నా ముందు నేను మారాలి. ముందు మీ ఆలోచన మీరు మార్చుకునే లోపు ముందు నేను మార్చుకుంటే గాని నేను మీకు చెప్పలేను. ఇది ఎంతవరకు నేను ప్రాక్టీస్ చేశాను అని కూడా నాకు ఇదొక ఇదనమాట కరెక్ట్‌గా ఈ బుక్. ఇది నిజమా? ఒక్క క్షణం ఆగి మీ మనసులో మెదులుతున్న ఆలోచనని గమనించండి. ఈ క్షణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీ ఆలోచనలు మీ జీవితాల్ని రూపొందిస్తున్నాయి అన్నది నిజమైతే, మీరిప్పుడు ఆలోచిస్తున్నది మీ పట్ల వాస్తవంగా రూపొందాలనుకుంటున్నారా? మీరు ఆలోచించేది దుఃఖము గురించా? కోపం గురించా? గాయపడటం గురించా? ప్రతీకారం గురించా? భయం గురించా? గమనించండి. మీ లోపలికి మీరెళ్ళండి ఫ్రెండ్స్ తెలుస్తది. అంటే కళ్ళు మూసేసుకుని దానికోసం ధ్యానంలో కూర్చొని వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ మీరేం ఆలోచిస్తున్నారన్న ఆలోచన పట్టుకోండి. పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ స్పీడ్ యుగంలో ఈ స్పీడ్‌గా ఆలోచిస్తున్నాం. దాన్ని స్టాప్ చేసుకొని నెమ్మదిగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఆలోచిస్తే ఆ ఆలోచనలు తిరిగి మీకెలాంటి జీవన పరిస్థితులను సృష్టించుతాయో ఊహించండి. మీ మనసులో మెదిలే ఆలోచనలను గమనించడము ప్రారంభంలో అంత సులభము కాకపోవచ్చు. ఆవిడ చెప్పేసింది. చాలా అంత ఈజీ కాదు. కాకపోతే కావున మొదట్లో మీరు మీ మాటల పైన ధ్యాస పెట్టండి. మాట మీద ధ్యాస. మాట అయితే మన కంట్రోల్‌లో ఉండొచ్చు కదా! ఆలోచనలైతే మన కంట్రోల్‌లో ఉండట్లేదు. మరి మాట? ఆలోచించి, ఆగి, ఏమి మాట్లాడాలో దాన్ని మళ్ళా రివైజ్ చేసుకొని ఇప్పుడు చూడండి సినిమాలో డైలాగ్ షీట్ ఇచ్చేస్తే, ఆ డైలాగ్ షీట్ ఇస్తాడు. ఆళ్ళు దాన్ని బట్టి పట్టాలి. అప్పుడు ఆ డైలాగ్‌ని వాళ్ళు చెప్పడం రావాలి. రియలిస్టిక్‌గా ఉండాలక్కడ. దాన్నే నటన అంటాం. దాన్నే యాక్షన్ అంటాం అన్నమాట. హ్మ్. మరిక్కడ మనం కూడా మన జీవితాల్ని చక్కదిద్దుకోవాలంటే సరి అయిన దారిలో పెట్టుకోవాలి. మనం అనుకున్నట్టు మన జీవితాలు ఉండాలి అనుకుంటే ముందు మీ మాటలో ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఏం మాట్లాడాలి ఆ వ్యక్తి దగ్గర ప్రతీదీ మై డియర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మనం వచ్చే ప్రతి వాక్కు ఒక శబ్దం ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడాలి అని. మీ నోట్లోంచి ఎటువంటి మాటలు వెలువడుతున్నాయి? అవి నెగెటివ్‌ని సృష్టిస్తాయా? అయితే మధ్యలోనే ఆపి దాన్ని పాజిటివ్‌గా పలకండి. దాన్ని పాజిటివ్‌గా మార్చి పలకాలన్నమాట. గబుక్కున నెగెటివ్ వచ్చిందనుకోండి ఇలా అనండి. ఇలా కొడితే అది ఆగిపోద్ది. నెగెటివ్ ఆలోచిస్తున్నావు ఆగు ఆగు. నువ్వు పాజిటివ్ ఆలోచించు అని వెంటనే మార్చుకోవాలి. ఒకప్పుడు నేను అలా ప్రాక్టీస్ చేసేదాన్ని. లేదా అంతటితోనే ఆపేయండి. అటువంటి మాటలు మీరు ఇకపై మాట్లాడదలుచుకపోతే, "ఏయ్! నాలోంచి బయటికి పో." చూసారా ఆవిడ నాలోంచి నువ్వు బయటికెళ్ళిపో. ఏది నెగెటివ్ థాట్స్‌ని అని గట్టిగా మనసులో అనుకోవచ్చు. అది పని చేస్తుంది. చేసి చూడండి. మీరొక బఫే సిస్టమ్ ఉన్న రెస్టారెంట్‌లో కూర్చొని ఉన్నారనుకోండి. అక్కడి పాత్రలలో ఆహార పదార్థాలకు బదులుగా ఆలోచనలు ఉన్నాయనుకోండి. మీకు ఏవి ఇష్టమైతే వాటిని ఎంపిక చేసుకోవచ్చు అని చెబితే, మీరు ఎలాంటి ఆలోచనలను ఎంపిక చేసుకుంటారు? అవునా ఫ్రెండ్స్? బఫేలో మనకు నచ్చిన ఫుడ్‌నేసుకుంటాం. అక్కర్లేనివి ముట్టుకోం. వదిలేస్తాం. అవసరమైనయి బాగా ఇష్టపడ్డాయి అవి తీసుకొని బఫే సిస్టమ్‌లో యేసుకుంటాం. అవునా? అట్లాగే ఇక్కడ కూడా ఆవిడేమంటున్నారంటే, నీకు నచ్చిన మాట, నీ జీవితం ఎలాగ రూపుదిద్దుకోవాలో కావాలంటే రాసుకోవచ్చు. మన చేత్తో రాసుకొని నా లైఫ్ ఇలా ఉంటే బావుంటది అనుకోవడమే కాదు. దాని ప్రతి అక్షరము, ప్రతి డైలాగు, ప్రతి సిట్యుయేషన్‌ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అక్కడి ఉన్నాయి కదండీ! మనం ఇందాక చెప్పాను.
మీరు ఎలాంటి ఆలోచనలు ఎంపిక చేసుకుంటారు? ఎలా ఎంపిక చేసుకునే ఆలోచనలన్నీ మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి. అలా మీరేదైతే ఎంపిక చేసుకుంటారో అలా నీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు కూడా మీరు సమస్యల్ని సృష్టించే, బాధకు గురి చేసే ఆలోచనలనే ఎంపిక చేసుకుంటే అదెంత మూర్ఖత్వమో ఆలోచించండి. అయినా కూడా మీరు ఎంపిక చేసుకుంటే మనం తినే ఆహార పదార్థాలు మనకు హాని చేస్తాయని తెలిసే తినడం లాంటిది. తెలియక 1, 2 సార్లు తింటాము. అవి మన శరీరాన్ని నాశనం చేస్తున్నాయని తెలిస్తే వాటికి దూరంగా ఉంటామా? లేదా? అలాగే ఆలోచనలు చేయడం కూడా. మనకు బాధని గాని, సమస్యల్ని గాని సృష్టించే ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి. మనము ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడ ఏదో మనం చేయాల్సిన విషయం లేదు. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని డాక్టర్ రేమండ్ చార్లెస్ పార్కర్ చెప్పేవారు. మనం మళ్ళా ఒకసారి చెప్తాను. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు అక్కడే అక్కడేదో మనం చేయాల్సిన విషయం లేదు. అయితే అక్కడ మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో, మనకి అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం అక్కడ ఏం చేయాలి అని ఆలోచించకూడదు. వచ్చేసిందిగా సమస్య. ఆ వచ్చిన సమస్యని ఓకే. ఈ సమస్య ఈ ప్రాసెస్‌లో నేనేం తెలుసుకోవాలి? అలా అలా క్వెషన్ ఏసుకోవాలి. వచ్చాక చేసేదేం లేదు. రాకముందు మనం దాన్ని ప్లాన్ జేసుకోవాలన్నట్టు. మన మనసులే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. ప్రస్తుతము మన జీవితములో మనకిష్టము లేనిదేదైనా సంభవిస్తుంటే, ఆ పరిస్థితిని మార్చుకోవడానికి మన మనసుల్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్షణమే మనము మన మనసుల్లో మారడానికి సిద్ధంగా ఉండాలి. ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అన్న అంశాన్ని మన స్కూళ్ళల్లో ఒక సబ్జెక్టుగా చేయాలన్నది నా ప్రగాఢమైన వాంఛ. అంటే ఆలోచనలు ఎలా పనిచేస్తాయని దాని గురించి చెప్పడానికి స్కూల్ సిలబస్‌లో ఒక సబ్జెక్ట్‌గా పెట్టమని ఎలాగ మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, సైన్సు అని ఎలాగ జియోగ్రఫీ, హిస్టరీ అని ఎలాగుంటున్నాయో అందులో ఇది కూడా ఉంటే ఇలాగ ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనే ఒక సబ్జెక్ట్ ఉంటే బావుంటది అని ఆవిడ అంటున్నారు. చిన్నతనంలో పిల్లలు ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఏ రాజు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు చనిపోయాడు? అంటూ తేదీలను బట్టి పడుతుంటారు. హిస్టరీలో ఉంటాయి. ఏడీ, బీసీ అనుకుంటూ. 323 ఏడీ, 425 బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఏడీ అంటే. ఇవన్నీ చదివేవాళ్ళం హిస్టరీలో. ఇంకా సివిక్స్ బాబోయ్! ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఆళ్ళది. కానీ అదంత అవసరం లేదిప్పుడు. అది ఈవిడనేది. అది ఇది ఏ విధంగా వారి జీవితాల్లో పనికొస్తుందో నాకైతే తెలియదు ఆవిడది. అలా చదువుని బట్టి చదువుని బట్టి కొట్టి వారు ఎంతగా వారి మానసిక శక్తిని కోల్పోతున్నారో, ఇలాంటి వాటికి బదులుగా మనసు ఎలా పనిచేస్తుంది? ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి? ఫైనాన్షియల్ సెక్యూరిటీకి డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఒక తల్లిగా ఎలా ప్రవర్తించాలి? ఒక తండ్రిగా ఎలా ప్రవర్తించాలి? జీవితంలో మంచి సంబంధ బాంధవ్యాలను ఎలా సృష్టించుకోవాలి? అన్నవి స్కూళ్ళల్లో పాఠ్యాంశాలుగా నేర్పితే ఎంత బాగుంటుందో ఊహించండి. నిజమే కదా ఫ్రెండ్స్! సొసైటీ అద్భుతంగా వన్నెస్‌కి ఎప్పుడో వచ్చేస్తుంది ఇలాగుండుంటే. పైవన్నీ వారు చిన్నతనంలో నేర్చుకుని, పెద్దలైతే వారి తరమంతా ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. అటువంటప్పుడు మన చుట్టూ ఎప్పుడూ ఆనందంగా వారిని వారు మంచిగా భావించే వారిని, ఏ మాత్రం ఆర్థిక ఇబ్బందులు లేని వారిని, మంచి సంబంధ బాంధవ్యాలు నలిపే
వ్యక్తుల్ని నిజమైన తల్లిదండ్రులని చూస్తాము. ఎందుకంటే అటు వెస్టర్న్ కల్చర్ అంతా కూడా తల్లిదండ్రులు కరెక్ట్‌గా వాళ్ళకి అంత ప్రేమతత్వాన్ని ఒకళ్ళకి తెలిసిందే మీ అందరికి ఆ రిలేషన్‌షిప్ ఎంత డిఫరెంట్‌గా ఉంటదో వెస్టర్న్ సైడ్. అప్పుడు ఇన్ని బాధలు వాళ్ళలో మానసికమైన మార్పులన్నీ వచ్చేస్తాయి. సొంత తల్లిదండ్రులు లేనప్పుడు. సో, ఎలా ఉండాలి అనేది ఇందులో దాని అనుకుని చెప్తున్నారు వాళ్ళు. తల్లి ఇలా ఉండాలి, తండ్రంటే ఇలా ఉండాలని. ఏ మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. మంచి సంబంధ బాంధవ్యాలు నలిపే వ్యక్తుల్ని నిజమైన తల్లిదండ్రులని చూస్తాము. వారు వారి తర్వాత తరాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతారు. అటువంటప్పుడు ప్రతి ఒక్కరూ తమ స్వాభావిక వ్యక్తిత్వాన్ని, తమలోని విలక్షణమైన సృజనాత్మకతని సరిగ్గా వ్యక్తపరుచుకోగలుగుతారు. వృధా చెయ్యడానికి మనకిక సమయం లేదు. వెంటనే ఈ బృహత్ ఆశయంతోనే మనమంతా ముందుకు సాగిపోదాం మిత్రులారా. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. ఆవిడ దివ్య వాక్యాలు చెప్తున్నారు మళ్ళా. పరిమితమైన పాత ఆలోచనా విధానాన్ని, కొరత పట్ల, లేమి పట్ల ఉన్న నా నమ్మకాల్ని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. ఇది చక్కగా రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనకి చాలా మందికి ఈ థాట్స్ ఉంటాయి. లేమి, కొరత నాకు లేదు. మనసు బయటికి చెప్పకపోయినా మన లోపల అనేసుకుంటూ ఉంటాం. మనకివి లేవు. మనకిది చాలు. ఇలాగ పరిమితాలు మనకి ఒక ఇది పెట్టేసుకుంటాం గీతలాగా. సో, అవి ఆ నమ్మకాల్ని నేను శాశ్వతంగా వదిలిపెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఒకసారి, 2 సార్లు చెప్తే కాదు. ఇది కొంచెం ఒక ఎక్సర్‌సైజ్ లాగా రోజు అనుకోవాలి. మన లోపలిది హ్మ్. రూట్‌తో సహా బయటకొచ్చేయాలి. రూట్ ఎలాగా అది నమ్మకం, విశ్వాసం అనుకుంటూ లోపలికి చాలా లోపలికి నిగూఢంగా రూట్ లెవెల్‌కి కనెక్ట్ అయిపోయి ఉంటది మనకి ఆ ఆలోచన. దాన్ని తీయాలంటే అంత ఒక్కరోజు ఒక సంకల్పం చెప్పేసుకుంటే సరిపోదు. ఒక రోజులో వచ్చేది కాదు ఇది. కొంతకాలం మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు దాని త్వరగా దాని నుండి బయటకు పడొచ్చు. నన్ను సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఈ సృష్టి చూస్తోంది. నేను కూడా నన్ను అలాగే చూసుకుంటాను. నేను సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా సృష్టింపబడ్డానన్న సత్యంతోనే నా జీవితమంతా సాగిస్తాను. నేనెప్పుడూ సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా నే ఉంటాను. నా జీవితమంతా ఈ అవగాహనతోనే జీవిస్తాను. నేనిప్పుడు సరియైన ప్రదేశంలో, సరియైన సమయంలో, సరియైన పనినే చేస్తున్నాను. సో, ఎప్పుడు అంటే ఎంత ఎరుక స్థితి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే బుద్ధుడు చేశాడు. తన జీవితాన్ని ఎలాగా ఆ ఎరుక స్థితిలో ఉండి, ఈ క్షణంతో ఉండి జీవించాడు బుద్ధుడు. చాలా ప్రాక్టీస్ చేశాడు. అలాగా బుద్ధుడు కథలు చదివినప్పుడు కూడా ఆ విషయం మనకు బాగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏమి చెయ్యాలి? నా ఆలోచన విధానాలను గమనించి నన్ను నేను మార్చుకుంటాను. ఇది కూడా రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది అవసరం చాలా. నా ఆలోచన విధానాలను గమనించి, నన్ను నేను మార్చుకుంటాను అని అనుకోవాలి. ఎక్కువగా అది రాసుకొని పెట్టుకొని అదే రోజు ఒకసారి నన్ను నేను మార్చుకుంటాను. మనం నేనే చెప్తున్నానుగా ఈ బుక్ నాకు విన్నాను క్లాసులకి వెళ్ళి. బుక్ కింద కాకుండా రాయ జగపతిరాజు గారు చెప్పేవారు ఈ బుక్స్ అన్నీ క్లాస్ కింద. ఆ! విన్నంత సేపు చాలా బాగుండేది. లోపలున్న ఏదైతే సరికాని ఆలోచనలన్నీ బయటికెళ్ళిపోయేవి. ఏడ్చేసేవాళ్ళం కొన్ని మాటలకి. ఆయన చెప్పే క్లాసు చాలా అద్భుతంగా ఉండేది. రాజగపతిరాజు గారు ఎంతో అసలు లోపలున్నదంతా కడిగి పడేయడమే ఆయన క్లాసులుగా. పెయిడ్ క్లాసెస్ ఆయనవి. అలా కడిగేసినట్టు ఉండేవన్నమాట. అప్పుడు ఆయన చెప్పాక ఈ బుక్ నేను చదవడం మొదలుపెట్టాను. తర్వాత ఈ బుక్ నేను చదివాను కానీ నాకెవరు చదివి ఇలాగా వివరంగా చెప్పింది ఎవరు లేరు. చెప్పడం అంటే మనం బుక్ చదివామనుకోండి, మన అవగాహన స్థితి ఏ లెవెల్‌లో ఉందో మనకెలా అర్థమవుతదో అంతవరకే మనకర్థమవుద్ది. కొంత హైయర్ మాస్టర్స్ బాగా సీనియర్ మాస్టర్స్ ఉన్నారనుకోండి, ఆళ్ళు చదివి ఇప్పుడు నేనెలా మీకు చెప్తున్నానో అలాగా నాకు చెప్పుంటే బావుండేదేమో అప్పట్లో.
అని అనిపిస్తూ ఉండేది. అప్పట్లో అలా అనుకునేదాన్ని. ఎవరైనా ఇంకా తెలుగు రాదు అప్పట్లో. నేను ఎలా చదువుతున్నాను, ఎలా ప్రాక్టీస్ నాకు తెలిసిన పాయింట్స్ మట్టుకు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. అలాగా తర్వాత తర్వాత ఇది అందరికి అవసరం అని తర్వాత తెలిసి అప్పటి నుంచి ఈ పాయింట్స్ నేను చెప్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అందరికి నచ్చేసింది. చెప్పాను కదా! ఇంటికొచ్చినా ఎవరికైనా బొట్టు పెట్టి బుక్సే ఇచ్చేదాన్ని. ఆళ్ళకి కూడా ఉపయోగం కదా! మంచిది ఇదేను. మనము మార్పు చెందేందుకు సంసిద్ధులము కావాలి. మనమంతా ఎన్నో రకాల నెగెటివ్ ఆలోచన విధానాలతో ఎన్నో సమస్యలు సృష్టించుకుని మన జీవితాన్ని గందరగోళం చేసుకుని ఉంటాము. కదా ఫ్రెండ్స్? అదైతే కరెక్ట్ అంటాం. కొంతమంది విస్మయంతో, భయంతో ఒక ఇక తమలో మార్పు అసాధ్యమని తలచి తలంచి విషయాన్ని అంతటితో వదిలేస్తారు. మరికొంతమంది తమ జీవితం పట్ల కోపం కోపం కోపంతో ఊగిపోయి చివరికి వారు కూడా మారలేమని చేతులెత్తేస్తారు. మనం మారలేమని చేతులెత్తేయడం అంటే ఇక మనము మారతామనే ఆశ లేదు. మార్పు అనేది అసాధ్యం కాబట్టి ప్రయత్నించడమే వ్యర్థము అని నిర్ణయించుకోవడమే. అలా గనుక మీరు నిర్ణయించుకుంటే ఇక నేనిలాగే ఉండిపోతాను. బాధలు భరించడం ఎలాగో తెలిసింది. నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డాను. ఈ పరిస్థితి ఇంకా విషమించకుంటే అదే చాలు అని తక్కిన జీవితం కొనసాగించాలని చూస్తారు. ఉదాహరణకు కోపాన్ని తీసుకుందాం. కోపంగా ఉండే వాళ్ళని తీసుకుంటాం. పాఠశాలలో చదువుల్లో వెనకబడ్డ వారిని క్లాసులో బయట నిలబెట్టి వారు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకున్నాకే లోపలికి రానిస్తారు. ప్రతి చిన్న దానికి కోప్పడేవారు కూడా ఈ కోవలోకే వస్తారు. మీరు కూడా కోపం చేసే మాయాజాలానికి బలవుతున్నారా? ఏదో ఒకటి జరుగుతుంది. వెంటనే మీకు కోపమొస్తుంది. మళ్ళీ ఇంకేదో జరుగుతుంది. మీకు మళ్ళీ కోపమొస్తుంది. ఇంకొకటి జరుగుతుంది. మళ్ళీ మీకు కోపమొస్తుంది. కానీ కోపగించుకోవడము తప్పించి దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళలేరు. ఎలాగైతే చదువులో వెనకబడ్డ వారికి పాఠాల మీద పాఠాలు నెత్తిన పడతాయో అలాగా. మీ కోపము మీకు ఏ మంచిని చేకూర్చగలదు? చెప్పండి ఫ్రెండ్స్. కోపం ఎటువంటి ఉపయోగం తెలుసు మనకి ఉపయోగం లేదని. అయినా కోపాన్ని మనం దాటలేకపోతూ ఉంటాం. సాధన చేయండి బాగా అదేలే చెప్పడం తేలికే. నేను చెప్పేస్తాను కానీ నేను కూడా కానీ నాకు చాలా తగ్గింది. చాలా అసల. ఒక చేత్తో టీవీ ఎత్తిన రోజుల్లో ఆ ఉన్న కోపం అంతా ఏమైందో ఇప్పుడు లోపలిది చెప్పుద్ది. నువ్వు కోపంగా మాట్లాడుతున్నావు. కోపం తగ్గించుకో. కోపం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎనర్జీ వేస్ట్ అని చక్కగా ఏదో చెవులో చెప్పినట్టు చెప్తుంది. వెంటనే వచ్చేస్తది. ఊగిపోతా ఉంటాం. కామ్‌గా బయటికెళ్ళిపోవాలి. ఈ ఈ బుక్స్ చాలా బుక్స్ కోపం వస్తుందంటే చెప్పులేసుకోవడం, రోడ్ ఎక్కేయడం. అలా ఓ రౌండ్ ఏసుకొని ఇంటికొచ్చేయడం. లేదా ఇంట్లోనే తలుపేసుకొని గదుల లోపలికెళ్ళిపోవడం. ఇంకా దాన్ని రియాక్ట్ అవ్వద్దన్నట్టు. మనకే తెలిసిపోద్ది మన కోపం మనకు వేస్ట్. బీపీ పెరిగిపోద్ది. ఇప్పుడు శాంతంగా అంటే అవసరం లేదు. నీకిక్కడ కోపం తగ్గించేసుకో. అవసరం లేదు అని మాట్లాడుతాం. మీ కోపము మీకు ఏ మంచిని చేకూర్చగలదు ఆలోచించండి. ప్రతి దానికి ఊరికే కోపగించుకోవడం చాలా మూర్ఖత్వము. కోపించుకుంటుంటే జీవితాన్ని నూతన దృష్టితో విభిన్నంగా చూడడానికి మీరు నిరాకరిస్తున్నారన్నమాటే. మీరెందుకలా మీకు కోపం కలిగించే సంఘటనలను సృష్టించుకుంటున్నారు? మీలోని ఏ నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి? ఇతరులు మిమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్భాలను ఆకర్షించడానికి మీరు ఏ ఆలోచనలను, మాటలను మీలోంచి బయటకు పంపుతున్నారు? చాలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటి డైలాగ్ రీడింగ్ అన్నట్టు మనం ఇక్కడ. పెద్ద నాటకం తెలిసిపోయింది జీవితం. మరి జీవితంలో డైలాగ్ కరెక్ట్‌గా మాట్లాడితే గాని నీకు రిజల్ట్ తిరిగి రాదు ఆన్సర్. నీ మాట ఎలా ఉంటదో దాన్ని బట్టి ఉంటది డైలాగ్. తిరిగొచ్చే రిజల్ట్ కూడా. ఇతరులు మిమ్మల్ని
అసహనానికి గురి చేసే సందర్భాలను ఆకర్షిస్తున్నారట. మనం ఆకర్షిస్తేనే అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. మీలోని ఎటువంటి నమ్మకాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి గురి చేస్తున్నాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వేటినైతే బయటకు పంపుతున్నారో అవే మిమ్మల్ని తిరిగి చేరుకుంటాయి. మీరు ఎంత ఎక్కువగా కోపానికి గురవుతున్నారో అంతే ఎక్కువగా కోపానికి గురి చేసే పరిస్థితుల్ని మీరు ఆకర్షిస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నాయా? అవును, చేస్తున్నాయా ఫ్రెండ్స్? అబ్బే! నేను అలా చేయట్లేదండి అంటాం. లేదంటే నవ్వుకొని ఊరుకుంటాం. వదిలేస్తుంటాం. కానీ నిజంగానే మన లోపల చెప్పారులే, ఏదో నన్ను చూసి ఎళ్ళినట్టే చెప్తున్నారులే మీరు అన్నట్టు అనుకుంటాం. ఒకవేళ అదే నిజమైతే చాలా మంచిది. మీలో కోపాన్ని రగిలించే కేంద్రాన్నే నా మాటలిప్పుడు తాకుతున్నాయి. అలాగైతే కోపం అనేది మీలో మార్పు చేసుకోవాల్సిన ఒకానొక అంశము. ఆవిడ కోపం ఉంది గదా! అన్నంత మాత్రాన మనలో కోపం ఉందనుకోండి, సరి చేసుకుందాం అంతే. దానికి మనం ఏమీ బాధపడక్కర్లేదు. నేను కోపం ఏం లేదు. నేను శాంతంగా ఉంటానండి. ఎవరు ఏం తిట్టినా, ఏమి కొట్టినా దిగమింగేసుకొని అలాగా మూసేసుకొని లోపల లోపల కుళ్ళిపోయి ఏడుస్తాను గానీ, బయటికి వ్యక్తపరచనండి. ఇలాంటోళ్ళు గూడా ఉంటారు. అలాంటోళ్ళు అది కూడా మార్పు చెందాలి. అది కూడా మార్చుకోవాలి. ఎలాగా? ఎందుకంటే ఆ సందర్భాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు. ఇప్పుడే ఆవిడ చెప్పింది కదా! నువ్వు అట్రాక్ట్ చేస్తే ఆ సిట్యుయేషన్ నీకు క్రియేట్ అవుతదట నీ జీవితం. వచ్చింది వాడు తిట్టాడు, కొట్టాడు. మనం నోరు నొక్కేసుకొని ఇలాగ చిరకంగా నోట్లో నొక్కేసుకొని బోరుమని ఏడిస్తే లాభం లేదు మళ్ళా. మళ్ళా ఆ సిట్యుయేషన్ మనమేగా క్రియేట్ చేసుకున్నది. మరప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు ఏంటి నీ ఆలోచన గట్టిగా పట్టుకోవాలి. ట్రిగ్గర్ ఏది ట్రిగ్గర్ ఇస్తుంది? నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటున్నావు మనం ఏదో, ఎక్స్‌పెక్ట్ చేసింది అది జరగలేనప్పుడే కోపం బయటకొస్తది. నేను అనుకున్నట్టు లేదు అందుకనే కోపం. నేను అనుకున్నది ఇక్కడ కనపట్లేదు. నాకు కావాల్సింది ఇక్కడ లేదు. ఏం కావాలి నీకు? వెళ్ళు. వెనక్కి వెళ్ళు. లోపలికి వెళ్ళు. రాయి. పేపర్‌లో రాయి. తెలుసుకో ఎక్కడికి ఏంటి? నీ మూలం ఏంటి? నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎందులో ఉన్నాయి? అక్కడ రాంగులు కొట్టుకుంటూ, రైట్లు కొట్టుకుంటూ రండి. చాలా ప్రా చాలా ఎక్సర్‌సైజ్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. చెప్పినంత ఈజీ కాదు. కానీ అలాగని ఇంక చెయ్యలేము, మన వల్ల కాదు, కష్టం అని కాదు. మనం చేయగలుగుతాం. కానీ శ్రద్ధ ఉండాలి దాని మీద. అప్పుడు మనం ఈజీగా బయటకి రాగలుగుతాం సిట్యుయేషన్స్ నుంచి. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి ముందు. అబ్బే! నేను కరెక్ట్‌గా ఉన్నాను మేడం. మీరు బానే చెప్తున్నారు. అవతల వ్యక్తి సరిగ్గా లేడు. ముందు ఆళ్ళని అనుకోమనండి అలాగా. అంటాం మనం. అలాంటోళ్ళం మనం. ఎంత ఈజీ కష్టాన్ని తెచ్చుకోమంటే అయి తెచ్చుకుంటాం మనం స్పీడ్‌గా. మనల్ని మనం ఒప్పుకోవాలి ముందు. నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోండి ముందు. మనల్ని మార్పు చెందనివ్వకుండా ప్రస్తుత ఆలోచన విధానాలతోనే అతుక్కుపోయేటట్లుగా చేసే జడత్వం మనలో ఉంటుంది. ఉంది అన్నట్లు ఆవిడ ఉంటుంది. ఉంటదట. నేను ఒప్పుకోను. అబ్బే! నేను కరెక్ట్‌గా ఉన్నానండి. నేనేమి మార్చుకోవాల్సిందేమీ లేదిక్కడ అని అంటుంటాం. జడత్వం అనేది మనల్ని మార్పు చెందనివ్వకుండా ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. నేను మార్పు చెందాలి అని మీకు మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని జడత్వమంతా బయటపడుతుంది. మనమందరము మన జీవితాలు మారాలని, మన పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటాము. కానీ మనము మార్పు చెందడానికి మాత్రం నిరాకరిస్తాం. మనము మారకుండా అవంతట అవే చక్కబడాలి అని ఆశిస్తాము. ఇలా మన జీవన స్థితిగతులు మారాలంటే తప్పకుండా ఏం చేయాలి ఫ్రెండ్స్? మన ఆలోచన విధానాల్ని మనము మన అంతరంగములో మారి తీరాలి. ఇది చాలా చాలా 100% కరెక్ట్. నా విషయంలో అయితే. ఎందుకంటే కొన్నొచ్చేస్తాయి సిట్యుయేషన్స్. ఇది నేను ఊహించలేదే! ఇదెందుకొచ్చింది నా జీవితంలో? ఎప్పటినుంచో చదువుతున్నాను కదా! 20 ఇయర్స్ నుంచి ఈ బుక్కు. అది ఈజీగా పట్టుకోగలుగుతాను ఈ సిట్యుయేషన్ రాంగానే. సో, దానికి కారణం ఎవరు? దాని వెనక్కి వెళ్ళాలి. అంత ఓపిక లేక అయితే జరిగితే జరిగిందిలే. ఇక నుంచి జాగ్రత్త పడదాం ఆలోచనలో. అలా అనుకునేదాన్ని. అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేసేదాన్ని.
కానీ జరిగిన దాన్ని వల్ల మార్చలేం కదా. ఇక నుంచైనా మారుదాం, ఇప్పటి నుంచైనా ఆలోచనలు మార్చుకుందాం అని అనుకునేదాన్ని అనమాట. మన ఆలోచన విధానం, మాట్లాడే తీరు, మనల్ని మనం వ్యక్తీకరించుకునే రీతి మారి తీరాలి. అప్పుడే బహిర్గతంగా మన జీవితం మారుతుంది. ఇది 100% కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనం మార్చుకున్నప్పుడే, అంటే ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు ముందే తెలుసుకోవాలి. అప్పుడు గాని నోరు తెరవద్దు బయటికి. ఆ డైలాగ్ చెప్పాక అది కరెక్టా కాదా ఎంతో, అంటే మనం అనుకోవచ్చు చాలా టైం పట్టేస్తది ఇదంతా, ఎంతో టైం వేస్ట్ కాదు. ఏమీ కాదు. టైం అస్సలు పట్టదు. ధ్యానం చేసే వాళ్ళకి తెలిసిపోద్ది. వితిన్ సెకండ్స్ మన ఆలోచనలు ఫాస్ట్‌గా నేర్చుకుంటాం. ఫాస్ట్ వస్తది. చేయగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వెంటనే ఓహో! ఇది ఇది కాదు ఇప్పుడు నేను అనాల్సింది. ఇలా కాదు నేను మాట్లాడాల్సింది. అయితే ఇంకెలా మాట్లాడాలి? ఓకే. ఇలాగ వేసి చూద్దాం. ఈ క్వెషన్ ఇలాగ అడుగుదాం. లేతే ఈ రకంగా మాట్లాడదాం. లేతే ప్రేమతత్వంగా మాట్లాడదాం. ఒక్కొక్కసారి ప్రేమతత్వం మాటే అవతలోడికి కోపంగా కనిపిస్తది. నువ్వు అడుగుతావు నన్ను అత్తిరి ఇలాంటి క్వెషన్ ఏస్తావు నన్ని. నువ్వు ఇలా చేసావు అని అనంగానే ఇంకా ట్రిగ్గర్ అయిపోద్ది మనకు వెంటనే. అప్పటిదాకా శాంతంగా ఉంటాం అనుకుంటాం. దగ్గరికెళ్ళాక మనం కూడా యేసుకుంటాం. ఆడు ఆ తోడ కొడితే మనం ఈ తోడ కొట్టేస్తాం. అలాగుంటది సిట్యుయేషన్స్. చెప్పినంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేయండి. నిజంగా జీవితాలు చాలా, అంటే ఏదో ఎక్స్‌పెక్టేషన్ ఉంటది నిగూఢంగా. అది దాని నుండి బయటకొచ్చేస్తే చాలు మనం. మనం బెటర్ హాల్ఫ్ దగ్గర చాలా ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. పిల్లల దగ్గర ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. ఇంకా ఏముంది, నేను పెంచినంత ఇదిగా ఇంకెవరు పెంచుండరు అన్నట్టుగా పెంచేసేసి, ఆళ్ళ దగ్గర చాలా ఎక్స్‌పెక్టేషన్స్. అక్కడి నుంచి ఏమి రాలేదనుకో, మళ్ళా దానికి బాధపడేదెవరు? మనమే. సో, బాధ అనేది తెలుసుకోవడానికి కొన్ని సార్లయితే తెలియకుండా కొన్ని ఎక్కువ బాధలనే పడుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. అందరికీ నమస్కారాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.